ఇప్పుడు యంగ్స్టర్స్కి అందరికీ ఓకే హెల్త్ ఎట్లా వస్తుందబ్బా అంత సంగతి తినేసి సాయంత్రం జొన్న రొట్టె అని గుగ్గిళ్ళు బఠానీలు శనగలు వాళ్ళు పెడతారు కదా గుళ్ళో అంతే సీజనల్ ఫ్రూట్స్ ఆకుకూర అంతే ఇంకేం అవసరం లే ఇక ఏం అవసరం లే నేను అన్నీ చూసుకుని అన్నీ చేసినా తగ్గి బాగుంది ఇంత సింపుల్గా అరే అనుకుని నేను చెప్తా ఉన్నా అందరికీ అరే లేకపోతే యూట్యూబ్లో అంతా చూసి 3 రోజుల్లో మీ పొట్ట మాయమంటే 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్ట మాయమయ్యేది కింద కూర్చోండి అదంతా మాయమయ్యేది ఆ ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో అగ్రికల్చరు నేను బేసిక్లీ ఇంజనీరింగ్ అయిపోయినప్పుడు వ్యవసాయమే 85లో ఇంజనీరింగ్ అయిపోయింది బెంగళూరులో అప్పటి నుంచి వ్యవసాయమే చిన్నగా వ్యవసాయము అట్లా తగ్గిపోతుంది తెలుసు కదా అందరికీ ఎవరు వ్యవసాయం రావడంలే ఎవరు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ లే వ్యవసాయం చేస్తే పిల్లల్ని ఇచ్చేది లేదు గౌరవం లేదు ఇట్లంతా వాటెవర్ నిజంగా జరగడం ఫీల్డ్లో జరగడంలే అందరూ సిటీలకు వెళ్ళిపోతా ఉంటారు సో ఇప్పుడు మేము 50 ఆవులు అక్కడికి వాటికి పేడ చెరుకు బెల్లం చేయడం వీటికే సరిపోతా ఉంది ఇంక అందరూ ఈ ప్రోడక్ట్స్ చేయడానికి దాన్ని పోతూ ఉంటారు ఎవరు ఇవి చేయలే ఇష్టం ఉండదో ఫీల్డ్లో వాళ్ళు మాత్రమే ఉంటారు సో దానికనే ఆఫ్రికాకి 4 ఏళ్ళ నుంచి పొయ్యి ఎక్స్ప్లోర్ ఎక్కడో మనకి ఆఫ్రికా కనెక్షన్ ఉందబ్బా ఎందుకంటే ఆఫ్రికా అనేది ఇండియా నుంచి సపరేట్ అయ్యి అటు పోయి హిమాలయాలు కొట్టింది మీరు గూగుల్ చేసి చూడండి ఎట్లా టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్ 100% 3.7 బిలియన్ ఇయర్స్ ముందర నుంచి లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనము ఆఫ్రికాతో సంబంధం ఉన్నాం మొత్తం మనమందరూ ఆఫ్రికా జీన్స్ అని ఈ కులము మతం ఏమీ లేదు అందరూ అటు నుంచి వచ్చిన వాళ్ళమే సూపర్ మదర్ లైకా అనే సూపర్ మదర్ నుంచి ఫుట్బాల్ గ్రౌండ్ అంత ట్రైబల్స్ నుంచి మనం అయినామని CCMB సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ ఉంది కదా హైదరాబాద్ వాళ్ళ అట్లా నుంచి విడిపోయి అట్లా మూవ్ అవుతా ఉన్నాయి మన సాలిడ్గా ఉన్నాడు సాలిడ్ బాడా ఇట్లా పోతా ఉంది మొన్న వచ్చింది కదా మొన్న వచ్చింది కదా గిరిగిరి అనింది ఇంకొంచెం గట్టిగా అంటే సగం పడిపోయింది ఒక రకంగా ఉన్నది కాబట్టి అట్లా ఆ టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్తో మనం అందరూ వచ్చినాం కదా ఆఫ్రికాలో సూపర్ ఉంది సాయిల్ ఇప్పుడు నా హిమోగ్లోబిన్ ఎంత అనుకుంటా ఉంటారు 15.3 నేను ఏమి చేయను బెల్లము రాయిజావా అరికలు సాయంత్రం జొన్న రొట్లు ఇవి బయట అంతే ఏమి చేసినా తగ్గడంలే 15.3 విటమిన్ D3 తక్కువ ఉన్నింది 24 అది 5 ఏళ్ళలో షర్ట్ ఇప్పేసి అడవిలో పరిగెత్తా అప్పుడప్పుడు నూనె పూసుకుంటా 69 మీరు ఫిట్గా ఉండాలి మీ ఏజే మిమ్మల్ని చూసి అసూయ పడతా ఉంది నేను అట్లే ఉన్నారు ఆ ఫిట్నెస్ కోసం మీరు టైం ఇస్తూ ఉంటారు కదా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ వీటందరూ మీరు టైం ఇస్తూ ఉంటారు ఆటోమేటిక్గా అది వస్తుంది అట్లా ఎప్పుడు 69 నా ఇది సో ఎందుకు జరిగింది ఏం జరుగుతుంది ఇప్పుడు మన పెద్దవాళ్ళందరూ సింపుల్గా 2-3 రకాలు తిని ఆరోగ్యంగా ఉన్నారు కదా మరి ఇన్ని రకాలు ఇంత బ్యాలెన్స్ ఫుడ్ తింటా మనకెందుకు లేదు అనే డౌట్ వచ్చి అబ్జర్వ్ చేస్తే ఆఫ్రికాలో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ 3.8 ఉంది నాకు రిపోర్ట్ ఉంది ఫోన్లో మనకి 0.3 నాకనే కాదు మేమన్నా ఆర్గానిక్ ఫార్మింగ్ 14 ఏళ్ళ నుంచి 0.34 మధ్యలో ఉంది ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎత్తుకున్న ఏ రూడినా కొన్ని లక్షల ఎకరాలు భూమికి సాగు పనికిరాకుండా పోతా ఉంటే యూరియాలు DAP లేసి కెమికల్స్ కొట్టి ఇంకా 100 ఏళ్ల తర్వాత మనం లెక్కి ఏదో తినేస్తా ఉన్నాం భూములు పనికిరావు ఏం పండవు అక్కడ 3.8 ఉంది అక్కడ అరటికాయలు కాల్చిస్తారు గోంజు అంటారు వాటి ఏదో చిన్న అరటికాయలు 2 అరటికాయలు అండి కాల్చి నిప్పుల మీద కాల్చిస్తారు తింటే సాయంత్రం ఆకలి లేదు నాకు బాగా ఉరిమే ఉత్సాహం అంటే న్యూట్రిషన్ సాయిల్ నుంచి ఫుడ్లోకి రావాలా వెజిటబుల్స్ రావాలా నీకు రావాలా చంపేసిన సాయిల్ నుంచి ఎంత అట్టుపండిని DAP ఇంజెక్షన్లు వేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్ని వేసి ఎట్లా వస్తుంది ఎనర్జీ ఇది కామన్ సెన్స్ కదా ఇది పెద్ద సైంటిస్టులు ఎందుకు సాయిల్ బాగుంటే సాయిల్ మైక్రోబ్స్ పనిచేసి న్యూట్రిషన్ ఇవ్వాలి దానికి మైక్రోబ్స్కి ఏం కావాలనో మొక్కలు ఇస్తాయి మొక్కలకి ఏం కావాలనో మైక్రోబ్స్ ఇస్తాయి అదే జరుగుతుంది సో అట్లా సాయిల్ని కాపాడుకొని మీ పిల్లలకి మీ వీడియో వినే వాళ్ళందరూ మీ పిల్లలకి ఇచ్చే పెద్ద ఆస్తి 1 ఎకరమో 1 ఎకరమో వీలైతే 1 ఎకరమో అది బాగా పేడరులు గొర్రెలు వేసి జనుము జీలగేసి తొక్కి దాంట్లో 4 జామ చెట్లు 4 బొప్పాయి చెట్లు 4 మురగ చెట్లు 2 సీతాఫలం చెట్లు అన్నీ వేసి 4 ఆకుకూరలు 4 టమాటాలు బెండకాయలు సాయంత్రం అయితేనే వారంలో 2 రోజులు 3 రోజులు పోయి అడ్డుచి అన్నీ తెచ్చుకొని అవి తినండి మీ రోగాలు వస్తే నన్ను అడగండి ఆ వెజిటబుల్స్ అక్కడ సామాన్యులు అక్కడ ఆఫ్రికాలో అండర్ డెవలప్ అనుకుంటామో వాళ్ళు అవి తిని పరిగెత్తా ఉండరు ఏది 40 కిలోమీటర్లు అన్నీ వాళ్ళే కదా రేసులంతా పొద్దున్న 7 నుంచి సాయంత్రం 6 వరకు తోతానే ఉండరు నవ్వుతా ఎంజాయ్ చేస్తున్నారు పని ఈడ పని చూసినట్టు పని చేయాలి గమ్మునుడు గమ్మునుండే చచ్చిపోతారు సమయం పని చేస్తా చచ్చిపోతారు పోతే ఎందుకు గమ్మునుండేది ఏదో పని చేయొచ్చు కదా అది ఎక్స్పీరియన్స్ అంటే నేను ఎందుకు చెప్తానంటే మీరు అమెరికాకు పోతా ఉంటారు డబ్బులు కొని
ఆస్ట్రేలియాకి పోతూ ఉంటారు, అమ్మ నువ్వు దేశాన్ని అని ఏదో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మరి వ్యవసాయానికి ఆఫ్రికాకి ఎందుకు పోకూడదు? ఇంకా అన్డిస్టర్బ్డ్ సాయిల్. అందుకని పోతే ఒరే అని మేము 10 ఎకరాలు తీసుకొని వ్యవసాయము తులసి గెలిసి ఇవన్నీ వేసి ఆయిల్ తీసి ఏదో చేయాలనుకుంటే ఇంకా కొంతమంది మాకు 2000 ఎకరాలు నియోగాలు వేస్తామంటారు సార్. అంటే మేము కూడా వ్యవసాయం చేయక్కర్లే. అంత అద్భుతాలు అంటే ప్రపంచం అబ్బా ఇట్లా ఇంత స్కోప్ ఉంది అంటున్నా. నేను ఎక్స్ప్లోర్ చేయడం కొంచెమే. కూపస్థ మండుకాలు అంటాము. కూపస్థంలో ఇరుక్కొని ఉన్నాను అక్కడ పైపులో, బయటపడి బాయిలో బాయిలో కొంచెం ఉంటుంది అంటారు లక్ష్మణ్ గారు. బాయిలో కూడా లేము, పైపులో ఇరుక్కొని ఉన్నాను. ఇట్లా ఇదే బాగానే ఉండాలిలే. రోజు 2 పూట బయట పడతా ఉంటే అరే అనిపిస్తూ ఉంది. 9 hours జర్నీ బెంగళూరు నుంచి ఆ యుగాండా ఆఫ్రికా ఇక 9 hours జర్నీ. దిగుతానేంటి దానిపై ఇట్లే డైరెక్ట్గా ఫ్లైట్ దిగి నేరుగా బ్యాంక్ పోయినాం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేదానికి. సో మచ్ ఫ్లైట్లో కూర్చొని వచ్చాను, ఏం సో మచ్ ఫ్లైట్ నెత్తుకొని వచ్చినామా. అట్లా ఆ ఎనర్జీ ఆ ఫుడ్ తింటే ఆ దేశంలో ఉంది. కాబట్టి ఎక్స్ప్లోర్ చేయండి. ప్రపంచం అన్నీ ఉత్త సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇదే కాదు. వ్యవసాయంలో కూడా ప్రపంచానికి మంచి ఫుడ్ కావాలా, సర్టిఫైడ్ ఫుడ్ కావాలా. అది సర్టిఫైడ్ ఆటోమేటిక్గా వస్తుంది. సాయిల్ బాగుంది ఆటోమేటిక్గా వస్తుంది. మ్యాంగో చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఆ పెయింట్ వేసేట్లు ఉన్నాయి. ఒక్క జబ్బు లేదు, ఒక ఇది లేదమ్మా. తమాషా ఏం తెలుసా, అక్కడ ఆ గాలి, ఆ వాతావరణము, ఆ నైల్ నది, అబ్బా స్వామి సూపర్. సో నాకు లాస్ట్ 10 years పోతా గడిచిపోతుంది. అందరూ రావచ్చు. అంటే ప్రపంచం అంత పెద్దగా ఉంది అంటా. నిజంగానే ప్రపంచానికి చాలా కావాలా. ఇప్పుడు బాగా డబ్బులుండే కంపెనీలన్నీ విదేశాల్లో, వెస్ట్రన్ వరల్డ్లో అన్ని న్యాచురల్ కావాలి వాళ్ళకి. ఏది కలర్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ అన్ని న్యాచురల్ కావాలి వాళ్ళకి డబ్బులు ఫుల్గా ఉన్నాయి. మనమంటే ఏ చీప్ ఉండదు, అవన్నీ వేసుకుంటాము. గోబీ మంచూరియకి ఎర్రగా ఆవులకు రంగులు వేస్తాడు, కుమ్ములు అవి కూడా గోబీ మంచూరి ఎర్రగా లేదే ఇంకా కలిపేస్తాడు వాడు. ఎందుకు అసలు గోబీ మంచూరి ఎందుకు ఎర్రగా ఉండాలా అనేది అడగాలి కదా. పిల్లలకి క్వశ్చన్ పేరెంట్స్ చెప్పాలా, స్కూల్లో కూడా చెప్పాలి ఇట్లాంటి విషయాలన్నీ. సో అదేంటి నేను ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. దీని మీద మాట్లాడదాం మనం.